గిరాకీ లేదు. 2-3 రోజులు ఉంది, ఏం గిరాకీ లేదు. అంతకుముందు 700 దొరికిండే, ఇప్పుడు 200 దొరుకుతలేదు సార్. చాలా కష్టపడ్డాం కాంగ్రెస్ గురించి, కానీ ఈరోజు ఒక 500-600 కొట్టుకునేటోళ్ళం, ఈరోజు 200 కూడా అవుతలేవన్నా. మా ఆటోల గురించి కొద్దిగా ఆలోచించవలసిందే కోరుతున్నాం మేము. దాదాపుగా కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇలా ఈ ప్రభుత్వం అంటుంది. ఈ 4 రోజులు ఉంది గత మా పరిస్థితి దారుణంగా ఉన్నది. మీ పేరు? శ్రీనివాసన్. ఏం వర్క్ చేస్తారు? డ్రైవింగ్. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో లేడీస్ ఉచిత ప్రయాణం, దానిపై మీ అభిప్రాయం అన్న? అన్ని మంచిగా ఉన్నాయి. ఒకటి తీసేయాలన్న ఈ లక్ష్మీ పథకం ఇది బస్సు కిరాయి, బస్ ఛార్జీలు అని ఫ్రీ అంటే మా బండ్లలో ఒలెక్తలేరు. రోజు 100 రూపాయలు కూడా సంపాదిస్తలేమన్నా. బేకార్ అయిపోయింది. బస్కి అయిపోయింది. ఇక డీజిల్ మందం వెళ్తలేవు. ఇది ఒకటి ఉచితంగా తీసేయాలి అన్న. తీసేస్తేనే బతాం మేము. ఇప్పుడు మీరు ఇంకేదైనా ఉపాధి ఉందా? ఓన్లీ ఆటోనే? ఏం లేదన్న, 20 సంవత్సరాలు ఇదే నడుపుతున్నా. ఏం ఉపాధి లేదేం లేదన్న. మీ పేరు? నా పేరు నాగరాజు. ఏం వర్క్ చేస్తారు? ఆటో నడుపుకుంటానా. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత పథకం అని తెచ్చిందో దానిపై మీ అభిప్రాయం? దాని మీద మా అభిప్రాయం అంటే మేము రోజు ఇంత ఆటో నడుపుకొని బతికేటోళ్ళమే. ఇక అటువంటిది అది వల్ల ప్రభుత్వం అచ్చుడే మా ఆటోలో లేదో వాటి దెబ్బ. మా పరిస్థితి పొట్ట గడవకుంటున్నది, ఇల్లు గడవకుంటున్నది. రోజు 200, 150 ఏం మొదలవుతాయి. 3 రోజులు ఉంది, గత రోజు 100-200 తోటే పోతున్నాం ఇంటికి. ఆ పరిస్థితి దారుణంగా ఉన్నది. దయచేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకసారి క్షమాపణ చెప్తున్నాం. మా ఆటోల గురించి కొద్దిగా ఆలోచించవలసిందే కోరుతున్నాం మేము. దాదాపుగా కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇలా ఈ ప్రభుత్వం అంటుంది. ఈ 4 రోజులు ఉంది గత మా పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇక మరి రేవంత్ సార్ ఏం మాడుతాడో, మరి ఆ సార్ ఏం కనికరిస్తాడో మా కోసం ఒకసారి ఆయన ఏమైనా కనికరించాలని మేము కోరుతున్నాం. ఆ తరఫున దాదాపుగా చెప్పాలంటే బాగా ఆటోలు పూర్తిగా విధి లేకుంటున్నారు. ఎందుకంటే రోడ్డు మీద ఒక్కొక్క బండికి ఒక 4-5 లక్షలు తెచ్చి బండి తెస్తే ఇప్పుడు అమ్ముదామని ఎవరు కొన్నారు? ఏమైనా కొంటారా? దీన్ని ఏమైనా కొంటాడా? ఎవరు కొనలేకపోతుంటారు. కాబట్టి కొన్ని కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దాదాపుగా 4 లక్షల మంది ఆటో డ్రైవర్లు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో దీని పరంగా ఎవరైతే నష్టపోతారో ఆటో వాళ్ళకు ఏడాదికి 12,000 ఇస్తానన్నారు. దానిపై మీ అభిప్రాయం? 12,000 రాలేదు, 15,000 అని. 12,000 అంటే ఏమిటి? నెలకు 1,000 రూపాయలు. అవి ఏడాది 10,000 రూపాయలు. ఏమి చేసుకుంటాం మేము? మా పొట్ట ఎట్లా గడుతుంది? పొట్టేది గడవాలి కదా. మా వెనక కుటుంబం ఉంటుంది కదా, 4 పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. మాకు మేము కట్టుకుంటే బతుకుడే కట్టం 1,000 రూపాయలతోటి. నెలకు 1,000 రూపాయలు మాకేం మొదలవుతాయి? కాబట్టి ఇంకొద్ది దాన్ని సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మీ పేరు? రాము. ఏం వర్క్ చేస్తారు? ఆటో నడిపిస్తా అన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం తీసుకొచ్చారో దానిపై మీ అభిప్రాయం? అన్న, మా జీవితాలు నాశనం చేసింది అన్న కాంగ్రెస్. మేము కాంగ్రెస్ రావాలని కోరుకున్నాం, కానీ మా జీవితాలు నాశనం అవుతాయని కోరుకోలేదన్న. మా కాంగ్రెస్ రావాలని మాకు చాలా కష్టపడ్డాం కాంగ్రెస్ గురించి, కానీ ఈరోజు ఒక 500-600 కొట్టుకునేటోళ్ళం, ఈరోజు 200 కూడా అవుతలేవన్న. మాకు ఫీజులు ఏం కట్టాలి, మాకు ఇల్లు కిరాయిలు ఏం కట్టాలి, మా పరిస్థితి ఏందన్న? మాకు అసలు జీవితం అంటే అర్థం అవుతలేదన్న. మాకు అసలు రోజు ఒక 500-600 కొట్టుకునేటోళ్ళం, ఈరోజు 200 కూడా మిగులుతలేవన్న. మాకు మా పరిస్థితి ఘోరం అయిపోయిందన్న ఈ 2-3 రోజుల నుంచి వెళ్ళి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ ఆటో ద్వారా నష్టపోయిన కుటుంబాలకు ప్రతి ఏడాది 12,000 ఇస్తానన్నది అన్న, దానిపై మీ అభిప్రాయం? అన్న, మా మిత్తులకు కూడా సరిపోవు అన్న పైసలు, మా కిస్తులకు కూడా సరిపోవు పైసలు. మా ఇంట్లో మా పొలాల ఫీజులకు కానీ మా కరెంటు బిల్లు కూడా సరిపోవు అన్న. ఒక నెల 500 వస్తుంది. మాకు పిల్లల ఫీజులు కూడా సరిపోవు అన్న. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటారు అన్న? మా యథావిధిగా బస్సులు ఎట్లా నడవాలి అట్లా నడవాలి, ఆటోలు ఎట్లా నడవాలి అట్లా నడవాలి అన్నకు, అంతే. మాకేమద్దన్న. ఇది ఈ ఉచిత బస్సు వలన ఆటోలకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ బతుకుతారు అనేది పోయింది. ఇది పల్లెల పొంటి ఇది టాటా ఏసీలు, ఈ పెద్ద పెద్ద అప్పి బండ్లు ఉంటాయి కదా, అవి చాలా నష్టాలు అవుతున్నాయి వాళ్ళకు. వాళ్ళ బతుకులు మొత్తం రోడ్డు మీద పడ్డాయి. ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సు అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది కాకపోతే ఇది ఆటోలకు, ఈ కారు వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. క్యాబ్ వాళ్ళకు ఇది మాత్రం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ చేసినది పని, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది తీసేయాలి. ఇది చాలా మట్టుకు అయితే తీసేయాలి. ఇది ఉండద్దు. చాలా నష్టపోతున్నాం దీంతో. ఆడోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సులల్లో సీటు కోసం కొట్లాడుకుంటారు. ఆడోళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. మా ఆటో డ్రైవర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్న, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆటో మీద ఆధారపడి ఉన్న వారికి 12,000 నష్టపరిహారం ఇస్తానని చెప్పిండు ప్రతి ఏడాది. అది దానిపై మీ అభిప్రాయం? కానీ ముచ్చట అది. ఇప్పుడేం చేసిర్రు అన్న కాంగ్రెస్ వాళ్ళు? 60 ఏళ్ళు చేసిర్రు. ఎప్పుడన్నా చేసిర్రా ఎవరికన్నా? అప్పుడే ఇయ్యంది, ఇప్పుడు ఎట్లా ఇస్తారన్న? మీరే ఆలోచించారు ఒకసారి. మీ పేరు? సీను.
ఏం వర్క్ చేస్తారన్న? ఆటో నడుపుతాం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్ ప్రయాణం, లేడీస్ ఉచిత బస్ ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటిదన్న? మంచిగా లేదు సార్, గిరాకీ లేదు. 2-3 రోజులు ఏం గిరాకీ లేదు. అంతకుముందు 700 దొరికిండే, ఇప్పుడు 200 దొరుకుతలేదు సార్. ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఎటువంటిది ఏది లేదు? ఏది లేదు సార్, గిరాకీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటారు? ఇక ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటుందో తెలియదు కదా సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం కింద మీకు ప్రతి ఏడాది 12,000 ఇస్తానని చెప్పింది, దానిపై మీ అభిప్రాయమే? ఏమో సార్, 1000 రూపాయలకు నెలకు 1000 రూపాయలు అంటే లేక సార్. పిల్లగాళ్ళను వేరే పిల్లగాళ్ళను చదువుకోవడం కష్టం కదా సార్. మీరు ఇంకేదైనా వర్క్ చేస్తారా? ఓన్లీ ఆటోనే? ఆటోనే సార్, దీని మీదనే బతుకుతాం సార్. పిల్లగాళ్ళను చదివించుడు అవి ఇవి దీంతోనే బతుకుతాం సార్. మీ పేరు? నరసింహస్వామి. ఏం వర్క్ చేస్తారు? ఆటో నడుపుతాను. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం లేడీస్కి ఉచిత ప్రయాణం అని తీసుకొచ్చిందో దానిపై మీ అభిప్రాయమే? అన్న, ఈ ఉచిత ప్రయాణం అని పెట్టడం మా పొట్టల మీద కొట్టినట్టుంది. మేము ఎన్నో లక్షల కుటుంబాలు మేము రోడ్డున పడ్డాము. ఈ ఉచిత పథకాలను తీసేయాలి. కాంగ్రెస్ ఎంతో మంచి పని చేస్తానని ఎంతో ఆశగా గెలిపిస్తే ఈ ఉచిత పథకాలు పెట్టి మా ఆటో వాళ్ళ కడుపులు కొట్టిర్రు. రోజు అప్పుడు 300-400 అయినా కొట్టేటోళ్ళము. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టినాక డీజిల్ మందం కూడా ఎల్లుడు చాలా కష్టమవుతుంది. దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంటు మా ఆటో కార్మికుల పక్షాన ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇక ముందు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటే ఇట్లా చేసి మా కడుపులు కొట్టుడు సరైన పద్ధతి కాదు. మీ పేరు? లచ్చయ్య. ఏం వర్క్ చేస్తారన్న? ఆటో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని తీసుకొచ్చారు అన్న, దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఆటోలో అయితే పక్క పెట్టుకునేది పనుడు అవుతుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు మాకు టీఆర్ఎస్ గెలిచినప్పుడు గెలుస్తానో పిక్నిక్స్ అవి మాపిస్తా అన్నారు. ఇప్పుడు ఆటో ఇప్పుడు బస్సులు మన లేడీస్ పెట్టిన కొద్ది మన ఇదే లేడీస్ పెట్టినా కానీ మాకు ఇబ్బంది బాగానే అవుతుంది. ఏ ట్రిప్పులు మాకు చెక్కపల్లి రోడ్డుకు ఏ ట్రిప్పులు బస్ చేస్తుంది, ఉత్తర పక్క పెట్టుకుని పనుడు అవుతుంది అంతే. సో ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు ఇప్పుడు పిలిచిన లెక్క పైసలు ఇస్తానని చెప్పి అన్నారట, 10,000 15,000 అవి ఇస్తే మేము దానికంటే దానికి మంచిగా రుణపడి ఉంటాం. లేకపోతే మాకు ఆటోలకు బాగా ఇబ్బంది అవుతుంది.